తెలంగాణ స్టేట్లో అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నూతనంగా నిర్మించిన ఈ టెంపుల్కి స్వర్ణగిరి అని నామకరణం చేశారు. ఈ టెంపుల్ వరంగల్ హైవేలో ఉన్న భువనగిరిలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తే ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి దిగాలి. అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఉప్పల్ నుంచి వెళ్ళాము. 40 మినిట్స్ పట్టింది. ఈ టెంపుల్ మార్నింగ్ 6 నుంచి 1 PM వరకు, మళ్ళీ 4 PM నుంచి 9 PM వరకు ఓపెన్ ఉంటుంది. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇప్పుడు మీరు చూస్తుందంతా అన్నదానం బిల్డింగ్ వైపు ఉన్న పార్కింగ్. ఇటువైపు వస్తే టెంపుల్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. మేమైతే శ్రీవారి పాదాలు నుంచి వెళ్ళాము. యాక్చువల్గా ఇదే మెయిన్ ఎంట్రన్స్. శ్రీవారి పాదాలకి అటు ఇటు దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పాదాలు. నేనైతే ఇంత పెద్ద పాదాలు ఎక్కడా చూడలేదు. ఇదే మొదటిసారి. ఇప్పుడు చూసిన స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ 108 స్టెప్స్ ఉంటాయి. ఇవి ఎక్కలేని వాళ్ళకి సైడ్ కూడా ఒక దారి ఉంది. అలాగే ఎలక్ట్రిక్ కార్స్ కూడా అవైలబుల్ ఉంది. అది యూజ్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ని సేమ్ తిరుపతి లాగా నిర్మించారు. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మీకు ఆల్ టెంపుల్ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను, చూపిస్తాను. సో ఎండింగ్ వరకు ఫుల్ చూడండి. కనిపిస్తున్నదే మెయిన్ టెంపుల్ గోపురం. చాలా బాగుంది చూడడానికి. ఎవరైతే తిరుపతి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు స్టెప్స్ ఎక్కిన దగ్గర నుంచి మొత్తం వ్యూ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇది గణేష టెంపుల్. మెయిన్ ఎంట్రన్స్కి పక్కనే ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. చూడండి ఎంత పెద్దగా ఉందో. విగ్రహం పక్కన చాలా పెద్ద బెల్ ఉంది. నాకు అందలేదు కొట్టడానికి. ఆంజనేయ స్వామి విగ్రహం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూడండి వాళ్ళు ఎలా హ్యాపీగా కొట్టారు బెల్.
బట్ నేను కొట్టలేకపోయాను. ఆంజనేయ స్వామి మండపం పిల్లర్ ఎంత పెద్దగా ఉందో చూడండి. పక్కనే టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సమ్మర్ వల్ల చాలా వేడిగా ఉంది, అందుకే ఇలా అరేంజ్మెంట్ చేశారు. మ్యాక్సిమం మార్నింగ్ టైంకి రావడం ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ అయితే పిల్లలతో చాలా ఇబ్బంది పడాలి. ఇది కోనేరు ముందు ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి మండపం. ఇది ఇంకో వైపు ఉన్న మండపం. ఇప్పుడు కోనేరు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం వ్యూ చూడండి. ఇప్పుడు కోనేరు మధ్యలో ఉన్న జలనారాయణ విగ్రహం చూడండి, చాలా బాగుంది. నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ టెంపుల్ని వైటీడీ ఆధ్వర్యంలో కన్స్ట్రక్ట్ చేశారు. మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూద్దాం. ఓం నమో వెంకటేశాయ, 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 ఓం నమో వెంకటేశాయ. కోనేరు నుంచి మనం ఎక్కిన స్టెప్స్ వ్యూ చూడండి, ఎంత బాగుందో. ఈ పక్కన రోడ్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ మీద పైకి తీసుకొస్తారు. మా తమ్ముడికి ఆకలేసింది, అక్కడే తినేశాడు. కనిపించేదే వరంగల్ హైవే. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన కూడా వ్యూ చూడండి. టెంపుల్ ఇంకో వైపు వ్యూ చూడండి, ఎంత బాగుందో. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుదాం. తలుపు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మేము లక్కీగా క్లోజింగ్ ముందు ఎంటర్ అయ్యాము. వెంకటేశ్వర స్వామిని వీడియో తీయకూడదు కాబట్టి మేము తీయలేదు. మీరు కూడా అలా తీయకండి. అలా ఫొటోస్ వీడియోస్ మెయిన్ విగ్రహాన్ని తీయద్దు. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో
విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. టెంపుల్ లోపల చాలా బాగుంది. విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది. అంత పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరగా చూడడం మొదటిసారి. మీకు మెయిన్ టెంపుల్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము. అణురేణు పరిపూర్ణమైన రూపము. మీరు చూస్తుంది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి. మీకు నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే. వాడు అలమేల్మంగ శ్రీ వెంకట. ఇది టెంపుల్ దగ్గర ఉన్న రథం. సమ్మర్ కాబట్టి వాటర్ క్యారీ చేయండి, మర్చిపోవద్దు. ఇది కనిపించే బిల్డింగే అన్నదాన సత్రం. ప్రస్తుతానికి ఓపెన్ చేయట్లేదు. ఇదిగోండి మా లంచ్ ఇక్కడే అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.